యాక్చువల్గా రేపు వచ్చేసి మా అమ్మది పుట్టినరోజు అనమాట. నాకు తెలుసు ఆ విషయము. మా అమ్మ వాళ్ళ మేడం అనమాట. కోవైట్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళ మేడం ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క సంవత్సరం మా అమ్మ బర్త్డే గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తుంది కోవైట్లో. యాక్చువల్గా నేనైతే మా మేడం గుర్తుకుందో లేదో అది అనుకుంటాను నేను అనమాట. సడన్గా మా మేడం మిస్ చేసింది అనమాట. హుసేన్ మీ మదర్ ఏదైనా ఒక మంచి ఫోటో ఉంటే ఎడిటింగ్ చేసి పెట్టు, కేక్ ఆర్డర్ చేద్దాం అని అన్నది అనమాట. నేనే అనుకుంటున్నాను అనమాట ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేసి. సో మా మేడం అడిగింది అనమాట ఇలా కలిసి చేద్దాం అనేటట్టు. నిజంగా కొన్ని మంచిలు ఉంటాయి అనమాట. అలాంటివి ఎవరే కానీ వదులుకోరు లైఫ్లో. ఎందుకంటే అంత మంచిని ఎవరు వదులుకుంటారు చెప్పండి. ఈ విషయం దేనికి చెప్తున్నారా అంటే ఒక కోవిడ్ అనే కాదనమాట, ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం చాలా మంచి ఇల్లులు కూడా ఉంటాయి అనమాట. అంటే మన బర్త్డేస్ ఇలాంటివన్నీ ముందుగానే వాళ్ళు గుర్తుపెట్టుకొని మన కోసం ఒక సర్ప్రైజ్ గా రెడీ అయితే చేస్తారనమాట. నిజంగా మీరే చెప్పుర్రి, ఇలాంటి వాళ్ళు చాలా రేర్ గా అయితే ఉంటారు. మీ అందరికీ ఒక క్లిప్ అయితే చూపిస్తా, చూసేయండి. మా అమ్మ బర్త్డే చేసి వాళ్ళ మేడం ఇట్లా హోటల్ తీసుకుని వెళ్ళి మంచి గ్రాండ్గా చేస్తారు అనమాట సెలబ్రేషన్. అంటే కోవిడ్ వాళ్ళకి ఎక్కడే కానీ తగ్గనియదు, ఆ రేంజ్లో అయితే చేస్తుంది. ఎందుకురా అంటే మా అమ్మకి వాళ్ళ మేడంకి ఉన్న బాండింగ్ అలాంటిది అనమాట. అంటే లైక్ సిస్టర్స్ లైక్ అలా అంటారు అనమాట. ఇలాంటివన్నీ చెప్తే మేబీ మీరు నమ్మకపోవచ్చు. ఎందుకురా అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అలాంటివి అనమాట. కొన్ని చాలా మంచి ఇల్లు ఉంటాయి. ఇదైతే మైండ్లో గుర్తుపెట్టుకోండి పక్క. యాక్చువల్గా మా అమ్మ వచ్చేసి కోవిడ్కి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది అనమాట. మా అమ్మకి వాళ్ళ మేడంకి ఉన్న బాండింగ్ అయితే చాలా డిఫరెంట్ అనమాట. చాలా క్లోజ్గా అయితే ఉంటారు వాళ్ళిద్దరు. సో అందువల్ల వాళ్ళ మేడం కూడా ఇలా గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తుంది. చూపిస్తారండి రేపటి వీడియోలో మా అమ్మ బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేస్తుందో. ఓకేనా? మీరైతే ప్లీజ్ వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. ఓకే.